పరారైన నేరస్తుల్ని తీసుకొచ్చి అప్పచెప్పడం అన్నటువంటిది టాస్క్ ఫోర్స్ చేస్తుంది పని. జగ్గయ్యపేట పోలీసు వాళ్ళే పట్టుకోవాలి, కానీ వాళ్ళ చేతుల్లో వాళ్ళ వల్ల కాదు కాబట్టి, ఎందుకంటే లోకల్ బందోబస్తులే సరిపోతాయి కాబట్టి టాస్క్ ఫోర్స్ కి అప్పచెప్పారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళకి అప్పచెప్పినప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకొచ్చి దాంట్లో కోర్టు వారెంట్ కోర్టులో పెట్టేస్తే అయిపోయాయి. కానీ వాళ్ళు 2 రోజులు కొట్టారు. సరే పోనీ క్రిమినల్ వీడి మీద అనేక కేసులు ఉన్నాయి కాబట్టి భయం ఉండాలి అని కొట్టారంటే ఓకే అనుకున్నాం. తర్వాత మళ్ళీ నాగరాజుకి ఇచ్చి ఎందుకు కొట్టించినట్టు? అది కూడా స్టేషన్ లో కాకుండా హోటల్లో పెట్టి ఎందుకు కొట్టించినట్టు? రమేష్ బాబు హాస్పిటల్ దగ్గర అదేదో ఎం అనే అక్షరంతో వచ్చే ఒక హోటల్ ఉందట, ఆ హోటల్లో కొట్టారు. హోటల్లో రూమ్ తీసుకుని మరీ కొట్టారట. అంటే ఎందుకు కొట్టినట్టు అంటే ఏదో సమాచారం రాబట్టాలి. ఏంటి ఆ సమాచారం అంటే సంథింగ్ ఏదో పెద్దలకి సంబంధించిన వ్యవహారం అయి ఉండాలి. ఏ ఆస్తి గొడవ అయి ఉండాలి, లేదా ఇంకేదైనా ఎవరన్నా వీడియోలు తీసాడు అని బ్లాక్ మెయిల్ చేశాడు తెలియదు. అంటే పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉంది. పెద్దలు ఎవరో పోలీసులకు చెప్తే పోలీసులు అతిగా పోలీసుల్లో కూడా హైర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండదు. అదే కదా. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఇంతకు ముందు నేను లాకప్ డెత్ కేసులు, ఎన్కౌంటర్ కేసులు ఇవి కూడా చూశాను కాబట్టి అసలు ప్రొసీజర్ అయితే ఏం జరగాలంటే ఇందులో అంటే ఈ ఇళ్లలో వీళ్ళు దర్యాప్తు చేసుకుంటే ఉంది, హషప్ చేసుకోవడానికి. అదే ఒక సిబిఐ దర్యాప్తే జరిగింది అనుకోండి, లైక్ తమిళనాడు. భారతదేశ చరిత్రలో గణాంకాలు చూస్తే పోలీస్ లాకప్ డెత్లు, పోలీస్ ఎన్కౌంటర్ కేసుల్లో